అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ డాక్టర్ సోమయాజులు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథల నుంచి. శ్రీ గణేశ ఈశా. అసలే పండగ పూట పూజందన్నా కూడా ఆఫీస్కి వెళ్తున్నారు నాన్న అని చెప్పి అమ్మ చికాగ్గా ఉంది కదా, అందుకని టిఫిన్ అన్నా పెట్టకుండా ఉత్త కాఫీ ఇచ్చేసిందమ్మ అని పాపం నాన్నకి నీరసంగా ఉంది కదా. ఇవేమీ పట్టించుకోకుండా బుజ్జి నాన్న కాళ్ళకు అడ్డం పడి ఒకటే నస. నాన్న నాన్న మరేమో నాన్న, అమ్మ ఎంత కొట్టినా చిన్నారి, సుశీల, ఇందు పొద్దున్నే లేవలేదు కదా నాన్న. అందరికన్నా అమ్మకన్నా కూడా ముందు లేచింది నేనే కదా నాన్న. బుజ్జి అలా చెప్తూనే ఉంది. ఏమిటే దీని గోల? నాన్న అని పిలుస్తోందని తప్ప ఒక్క ముక్క అర్థం కావట్లేదు. నాన్న అమ్మని పిలిచి అడిగారు. దానికి చెప్పేందుకు ఏమీ లేదు. మీరు తీర్పు చెప్పేందుకు అంతకన్నా ఏమీ లేదు. అందరికన్నా ముందు తలంటేయలేదని ఏడుపు. మీరు తొందరగా ఇంటికి వచ్చేసేయండి. పిల్లలు అన్నాలకి ఆగరు అమ్మ చెప్పింది. నీ పూజ ఎంతసేపు? మద్రాసు మెయిల్ స్టేషన్లో ఎంతసేపు ఆగుతుందో నాకు తెలీదా? ఇలా వెళ్ళి అలా వచ్చేయను అంటూ నాన్న జీపెక్కి వెళ్ళిపోయారు. పొద్దున పూటైతే పని తెవల్దని నిన్ననే అమ్మ కుంకుడుకాయలు కొట్టి ఉడకబెట్టి వడపోసిన రసం రెడీగా గూట్లో పెట్టించింది కదా. అది కాస్త గుండు చెంబులో తీసుకొని వేడినీళ్ళు పోస్తే బోల్డ్ కాఫీ నురుగు. అమ్మకు అన్ని పనులు చేయడం బాగా వచ్చు కాబట్టే మా జుట్టులో ఒక్క పిప్పి కూడా ఉండదు. అదే కుసుమ వాళ్ళ అమ్మకైతే ఒక్క పని తిన్నగా రాదు. పోనిమ్మంటే అమ్మని చూసైనా నేర్చుకోరు. అష్టదరిద్రంగా పొద్దున్నే కూర్చుని కుంకుడుకాయలు కొట్టుకుంటున్నారు తల్లి కూతుళ్ళు. మా ఇంట్లో అందరం తలంట్లోసుకోవడం, జడలేసుకోవడం, పూలు పెట్టుకోవడం కూడా అయిపోయింది. సుశీల, అందరూ పట్టుపరకు నీళ్ళు కట్టుకోండి. చిన్నారి నందరి కాళ్ళకి పసుపు రాయమని చెప్పు అమ్మ చెప్పింది. ఇంతట్లోకి చిన్నారి అరుపులు మొదలెట్టింది. అన్ని పండుగలకి ఒకటే బట్టలా? పట్టువైతే చాలా, వినాయకుడికి కోపం రాదు అంటూ. దేవుడి సంగతి ఎలా ఉన్నా నాకు మాత్రం కోపం వచ్చేస్తుంది మీరు అలా పేచీలు పెడితే. తొందరగా కానియండి. వీధి గది కడిగుంచిందిగా మల్లమ్మ. పూజకన్నీ అమర్చండి. సుశీల, పెత్తనం ఇచ్చాను కదా అని అందరినీ బాధి చంపకుండా నిమ్మలంగా చేయించు. అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. సరే అమ్మా అని పైకంటూ ఒక్కసారి అందరినీ చూసా. అయ్యింది వీళ్ళ పని. అమ్మ తర్వాత అమ్మంత దాన్ని నేనే కదా మరి. చచ్చినట్లు ఈ ముఖాలు నా మాట వినాల్సిందే. అసలు ఇందుతో బుజ్జితో ఏ గోలా లేదు. వాళ్ళకి పాపం నే ఎంత చెప్తే అంతే. కానీ ఇదిగో ఈ చిన్నారితోనే అసలు గొడవంతా. ఏడాది పెద్దకే నువ్వు అక్కయిపోతావా? నే చెల్లెలనైపోవాలా అని నన్ను అక్క అని పిలవనే పిలవదు. వాళ్ళిద్దరినీ అక్క అని పిలవనివ్వదు. అందుకే పాపం ముగ్గురు చెల్లెళ్ళున్నా ఇంతవరకు అక్కనవ్వలేకపోయాను. అందరూ నన్ను సుశీల అని, నాన్న మాత్రం నాని అని పిలుస్తారు. పనున్నా లేకపోయినా అందరిళ్ళకి పెత్తనాలు చేస్తూ ఉంటానని ఇల్లుగల తాతగారు ఇల్లేరమ్మా అని పిలుస్తారు. నాకెంత కోపం వస్తుందో అలా పిలిస్తే. కానీ ఏం చేస్తాం, వచ్చేసిన పేర్లను ఆపలేం కదా. నేనే పని చేసినా అలికి ముత్యాల ముగ్గు పెట్టినట్లుంటుందని అమ్మ తెగ మెచ్చుకుంటుంది. కానీ అసలు ముగ్గులనేవి పెట్టడమే నాకు రాదు. ఆ ఒక్క పనికి చిన్నారి మీద ఆధారపడక తప్పదు. అప్పటి వరకు దాన్ని ఏమీ అనకుండా మంచిగా ఉండాలి. ఇదిగో చిన్నారి, ఇటు చూడమ్మా. నాకేమో బోల్డ్ పనులున్నాయి కదా, అందుకని ముగ్గుల పని నువ్వు చెయ్యాలి. ఈ అలమరా కింద గోడవారగా పీటలేస్తాం కదా. వినాయకుడి పీట ముందు అష్టదళ పద్మం వేయాలి. పుస్తకాల పీట ముందు మారేడు దళం చాలే. ఆ రెండు పీటల చుట్టూ మామిడి పిందెలు ముగ్గు పెట్టు. ఈ నాముశుద్ధ నీళ్ళల్లో ముంచి వేస్తే ఆరేటప్పటికి తెల్లగా మెరిసిపోతుంది. చిన్నపిల్లవి కదా పాపం, పిండితో పోయటం కష్టం. ఇంకా చాలాసేపు ఓపిగ్గా చెప్పేదాన్నే. ఇంతట్లోకి చందమామలో బేతాల కథలు చదువుతున్న చిన్నారి ఆ పుస్తకం నా మీద గిరాటెట్టి, నోరు మూసుకోవే, పెద్ద చెప్పొచ్చావు. తిన్నగా ఒక్క గీత గీయడం అన్నా రాదు కానీ నా మీద కర్ర పెత్తనానికి సిద్ధం. ముగ్గు వేయమన్నావు, అక్కడితో ఆపితే మర్యాదగా ఉంటుంది అని అంది. అంతా వింటున్న ఇందు, బుజ్జి కిసుక్కుమన్నారు. నాకు తల కొట్టేసినట్లయింది. అమ్మా, ఇంక నా వల్ల కాదే. ఈ చిన్నారి నే చెప్పినట్లు వినకుండా ఎక్కిరిస్తోంది. ఇందు, బుజ్జి కూడా దీంతో కలిసిపోయారు. అమ్మకి వినపడేలా ఒక్క కేక పెట్టాను. వినకపోతే విశిష్ట పెట్టేదాన్ని. నేగాని వచ్చానంటే అందరికీ సమానంగా పడిపోతాయి. ఆ దెబ్బకి అందరం నోళ్లు మూసుకొని పనిలో పడ్డాం.
చిన్నారి వంచిన తల ఎత్తకుండా పెట్టేసిన ముగ్గులన్నీ ఆరిపోయి తెల్లగా మెరిసిపోతున్నాయి. దేవుడి సామానంతా వీధి గదిలోకి చేర్చేసి పెద్ద పీటకి పసుపు రాసి పిండితో కుంకంతో బొట్లు పెట్టాం. పీట మధ్యలో నక్షత్రం ముగ్గు వేయబోయాను గాని అంచులు కలవల. చిన్నారి కంటపడకుండా వెంటనే బియ్యం పోసేశాను ఆ ముగ్గు మీద. ఆ పైన మామిడాకులు పేర్చి నలుగురం కలిసి వినాయకుణ్ణి జాగ్రత్తగా పట్టుకొచ్చి పెట్టాం. అలమార కొక్కెం నుంచి తాళ్ళు లాగి పాలవెల్లి కట్టి వెలక్కాయలు, సీతాఫలాలు, మొక్కజొన్న పొత్తులు అన్నీ సరిగ్గా వేలాడేలా పురికొసతో కట్టి అలంకారం చేశాం. ఎవరెన్ని పుస్తకాలు పెట్టుకోవాలో నిన్ననే తేల్చేసుకున్నాం కాబట్టి నేను చిన్నారి 7 పుస్తకాలు, ఇందువి 4 చందమామలు, ఒక అరటి ఆవు పుస్తకం, బుజ్జిది పలక అన్నీ ఇంకో పీట మీద సర్దాం. ఇంతట్లోకి అమ్మ వచ్చింది చేతిలో వినాయకుడి పుస్తకంతో. పసుపు పూసుకున్నారా అందరూనూ అంటూ. పూలు పత్రి 4 వాటాలు వేసి ఎవరివి వాళ్ళ ఒళ్ళో పెట్టు కూర్చున్నాం దేవుడి ముందు. అమ్మ దీపం వెలిగించేటప్పటికి నిజంగానే వినాయకుడు వచ్చేసినట్లు అనిపించింది. శ్రద్ధగా కళ్ళు మూసుకొని ప్రార్థించడం మొదలెట్టాం. అమ్మ అప్పుడు చూసింది పుస్తకాల పీటకేసి. అదేమిటే తలా ఓ పుస్తకం పెట్టుకోండే అంటే మొత్తం స్కూల్ అంతా పీటెక్కించేశారు, రేపు బడికెలా వెళ్తారు అని కేకలేసింది. అమ్మా పాపం సుశీలకి భయమే, ఏ పుస్తకం పెట్టుకోకపోతే అందులో ఫెయిల్ అయిపోతానని. అలాగా చిన్నారిదేవి గారు, మరి తమరెందుకు అన్ని పుస్తకాలు పెట్టుకున్నట్లో? మీకసలే ఊరు పట్టని తెలివి ఉందట కదా. నాకు కోపం తెప్పిస్తే నేను ఊరుకుంటానా? వాదించుకోవడాలొద్దు, దేవుడి దగ్గర కూడా ఇద్దరికి క్షణం పడి చావదు. అమ్మకి కోపం వస్తోందని తెలుసుకొని ఇద్దరం మాట్లాడకుండా దేవుడికేసి చూస్తూ కూర్చున్నాం. నాకైతే వినాయకుడి పీట కన్నా పుస్తకాల పీటే ముద్దొస్తోంది. అన్ని పుస్తకాలు పీటెక్కితే ఎంత బాగున్నాయో. పాపం వాటికి మాత్రం పండగ కాదు, ఎంచక్కా 3 రోజులు కదపరట. ప్రమోదక్క చెప్పిందిగా. అమ్మని మద్రాసు మేలని నాన్న ఊరికే ఎందుకంటారు? గబగబా పూజ చేసి నైవేద్యం పెట్టి హారతిచ్చేసింది. కథ కూడా చెప్పేసి మా అందరికీ అక్షింతలు వేసి తను కూడా వేసుకుని నాన్న కోసం గూట్లో పెట్టింది. నాన్న రాగానే మర్చిపోకుండా 4 అక్షింతలు వేయండేం పాపం. లేకపోతే ఎక్కడో ఏ గూడ పీటలిస్తే పని సరిగ్గా చేయలేదని నీలాప నిందలొస్తాయి అంటూ మా నలుగురికి నెయ్యేసి 2 ఉండ్రాళ్ళు పెట్టింది. అంతకన్నా ఎక్కువ మింగితే అన్నం ఆకలి వేయుదట గదా. నాని, నా వంట అయ్యే వరకు దేవుడి పాటలు పాడుకోండి, నాన్న రాగానే అన్నాలు తిందాం. మధ్యలో నన్ను విసిగిస్తే తెలుసుగా. అన్నిటికీ నన్నంటావేమిటమ్మా? ఈ చిన్నారి సంగతి తెలిసి కూడా. చిన్నారి, అక్క చెప్పినట్లు వినాలని ఎన్నిసార్లు చెప్పాను? అక్కంటే ఈ పితూరీల పేరమ్మేనా? సర్లే నువ్వెళ్ళు, మేం పొట్టాడుకోంలే. ఎవరన్నా వంటింట్లోకి వస్తే అడుగు మాటిచ్చేసింది. నలుగురం కలిసి ఓ బొజ్జ గణపయ్య, వినాయకుడి కథ, జయమంగళం, నిత్య శుభమంగళం అన్నీ పాడేశాం. అమ్మా అన్నీ పాడేసుకున్నామే, ఇప్పుడేం చెయ్యం? ఇంకోసారి మళ్ళీ పాడుకోండి 10 నిమిషాలు. ఇంక నాకు మళ్ళీ చిన్నారిని బతిమలాడక తప్పలేదు. ప్లీజ్ చిన్నారి, మా అమ్మవిగా ఏదైనా ఉపాయం చెయ్యవే. పాడినవే మళ్ళీ ఏం పాడుకుంటామే విసుగొచ్చేలా. మనం స్కూలు ప్రేయరు, బాలయేసు పాటలు పాడుకోవచ్చు కానీ చర్చ్ ఎలా వస్తుంది? బాలయేసు ఎలా వస్తాడు? మేరీమాతను ఎలా తేవాలి? చిన్నారి ఆలోచనలో పడింది. ఉపాయం చేస్తే ఎంతసేపు? గుడిని చర్చిగా మార్చడం నిమిషం పని. తెలుగులో గుడి, ఇంగ్లీష్లో చర్చి, అంతేగా. ఇందుని కొట్టుకు పంపి 4 కొవ్వొత్తులు తెప్పించాం. నూనె తుడిచేసి ఆ కుందుల్లోనే కొవ్వొత్తులు నిలబెట్టాం. అలమార్లో రాములవారి పక్కన నిలబడ్డ సీతమ్మ వారిని దింపి శుభ్రంగా తడిబట్ట పొడిబట్టతో తుడిచాం. కొబ్బరి నీళ్లు తలా కాసిని తాగి ఆ గిన్నె వినాయకుడి వెనకాల బోర్లించి దానిమీద సీతాదేవిని నించోపెట్టాం. నాన్న పెట్లో నుంచి తెల్ల రుమాలు తీసి ఆవిడ తల మీద వేసి ముందు చేతుల వరకు కప్పేటప్పటికి చక్కగా మేరీమాత ప్రత్యక్షమైంది. పూలన్నీ ఏరేసి పత్రి పైకి లాగి చిందరవందర చేసేస్తే పశువుల కొట్టంలా అయిపోయింది. కాకపోతే కాస్త ఏసుబాలుడే బొద్దుగా ఉన్నాడు. అయినా కొందరు పిల్లలు చిన్నప్పుడు అలానే ఉంటారట కదా. బుజ్జి, నువ్వు ఆ పీట మీద కూర్చొని నాణ్యం పట్టేని 2 చేతులతో ఇలా ఇలా అనాలన్నమాట. నువ్వు పియానో సిస్టర్వి కదా, మధ్యలో అమ్మ అనకూడదు. మిగిలిన ముగ్గురం కళ్ళు మూస్తూ తెరుస్తూ
ప్రార్థన మొదలెట్టాం. ఓ పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము మీకు వచ్చుగాక, నేడు మా అనుదినాహారము మాకు దయచేయుము. ప్రేయర్ అవగానే పాటలు మొదలుపెట్టాం. అభయం 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 ఎప్పుడానందమానందమానందమౌగా, దేవుడే నాకాశ్రయం దివ్యమైన దుర్గము. ఇంకో పాట, రాజాది రాజా రావే, రవికోటి తేజ యేసు రావే, రారాజులకు రాజువై రావే. అమ్మొస్తోంది, పాట మార్చేయండే బాబు, నేను కంగారు పడిపోతున్నా. స్కూలు పాటలు పాడుకుంటున్నారే బుజ్జి తల్లులు, మీ చర్చ ఎంత బాగుందే. ఇంక పాడినవి చాలు గాని ఇల్లంతా సర్ది తుడిచి కంచాలు పెట్టేయండి. నాన్నొస్తే అన్నాలు తిందాం. రాజాది రాజ పాడుకుంటూ అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. అమ్మయ్య, బతికాంరా జీవా, ఏమంటుందోనని హడలి చచ్చాం. ఇంతట్లోకి వాకిట్లో జీపాగిన చప్పుడు. ఇందొక్క కేక పెట్టింది. అమ్మా, ఇంక మనం అనుదినాహారం తినొచ్చే, పరలోకం నుంచి నాన్నొచ్చేశారు. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.